దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? దేవాది దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి దినములో ఉదయం లేవంగానే మీరందరూ కూడా దేవునితో సమయాన్ని గడిపారని, ప్రార్థన చేశారని, వాక్యము చదివారని నమ్ముచు ఉన్నాను. ఎన్ని పనులు ఉన్నప్పటికీ ప్రభుతో సమయాన్ని గడపడం మానవద్దు. దేవునితో సహవాసం చేయండి. ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు. ఆయన ఈరోజు ప్రార్థన చేసుకుని దేవాది దేవుడు సిద్ధపరిచిన శ్రేష్టమైన, అమూల్యమైన, శక్తివంతమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలలో వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలు భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. కీర్తన గ్రంథము 88వ సంకీర్తన 9వ చరణమును చదువుకుందాం. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా, ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. దేవుని స్తోత్రం. భక్తుడు ఇక్కడ శ్రేష్టమైనటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాడు. బాధ చేత నా కన్ను క్షీణించుచు ఉన్నది. భక్తుడు ఇక్కడ బాధల్లో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు. ఇబ్బంది కొలిమిలో భక్తుని యొక్క జీవితం కనబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, తను ఎంత ఇబ్బందిలో ఉన్నప్పటికీ, ఎంత బాధను అనుభవిస్తున్నప్పటికీ ఒక శ్రేష్టమైన మాటను ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, యెహోవా, ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. బాధల్లో ఉన్నాను, కష్టంలో ఉన్నాను, కానీ ప్రతిదినము నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతిదినము నేను నీ వైపు తిరిగి ఉన్నాను, నీ వైపు చేతులు చాపి ఉన్నాను అని భక్తుడు తెలియజేస్తున్నాడు. తన కష్టం వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని, శ్రమ వచ్చిందని ఏ రోజు కూడా దేవునికి దూరం అవ్వలేదు. ఏ రోజు కూడా దేవునికి ప్రార్థన చేయడం మానలేదు. దేవునితో సహవాసం చేయడం మానలేదు. దేవుని సన్నిధి మానలేదు. కష్టం ఎదురైందని, తన జీవితంలో ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదురవుతున్నాయని, అనుభవిస్తున్నాడని దేవునికి దూరం అవ్వలేదు, కానీ దేవునికి దగ్గరగా వస్తున్నాడు. దేవుని వైపే తిరిగాడంట. తన కష్టంలో, తన యొక్క ఇబ్బందిలో దేవునికి దగ్గరగా వచ్చాడంట. ప్రార్థన చేస్తున్నాడంట. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి మన జీవితంలో కష్టం వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని, మనం అనుకున్న కార్యాలు జరగట్లేదని ప్రార్థన మానేశారా? దేవునికి దూరం అయిపోయారా? వాక్యం చదవడం మానేశారా? దేవుడితో సహవాసం చేయడం మానేశారా? గమనించండి, భక్తుడు బాధ చేత తన కన్ను క్షీణించుచూ ఉన్నదంట. బాధల్లో ఉన్నాడు, డిప్రెషన్లో ఉన్నాడు, కానీ ప్రార్థన మానలేదు, దేవునితో సహవాసం మానలేదు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవునితో సహవాసం చేస్తున్నాడు. వాగ్దానం వింటున్నటువంటి నీ జీవితం మరి ఎలా ఉంది? దేవునితో సహవాసం చేస్తున్నావా? దానియేలు శ్రమ రాబోతూ ఉందని తెలుసుకుని యథావిధిగా ప్రార్థన చేశాడంట. దావీదు కూడా తన జీవితంలో ఎంతోమంది శత్రువులు ఉన్నప్పటికీ ప్రార్థన చేశాడు. దేవుడు వారికి సహాయం చేశాడు. దేవుని బిడ్డలారా, ఆయన గొప్ప దేవుడు, రక్షకుడు, నన్ను బ్రతికించినటువంటి వాడు, సజీవుడు అని మనం నమ్మి దేవుని దగ్గరకు వచ్చి మనం దేవుని స్తుతించగలిగితే, ప్రార్థన చేయగలిగితే ఆయన మనకు సహాయం చేస్తాడు. కాబట్టి నీ జీవితంలో ఎన్ని ఇబ్బందులు గుండా వెళుతున్నప్పటికీ, ఎన్ని శ్రమలు గుండా వెళుతున్నప్పటికీ, నీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుని దగ్గరికి రండి. దేవునితో సహవాసం చేయండి, ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, దేవునితో మీరు ఉండండి. అలా మనం జీవించినప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, తన కృపను మనకు అనుగ్రహిస్తాడు. దేవునితో సంబంధము కలిగి ఉండండి. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. శ్రేష్టమైన,
అమూల్యమైన వాగ్దానం ఇచ్చారు ప్రభు. భక్తుడు బాధల్లో ఉన్నప్పటికీ ప్రార్థన చేస్తున్నాడు, నీకు దగ్గరగా ఉన్నాడు అయ్యా. మేము కూడా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నీకు దగ్గరగా రావడానికి, ప్రార్థన చేయడానికి, నీతో సమయం గడపడానికి మాకు సహాయం చేయమని, కృప చూపించమని, ఎవరెవరైతే ఏ విన్నపాలు నీ సన్నిధిలో పెట్టి ఉన్నారో అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.